Hi, hello friends. This is HK Study Friend YouTube channel. You're watching the HK Study Friend YouTube channel. Okay, welcome back to our channel. Please do subscribe to our channel. One who new here and like the video and share the video. And if you have any doubts in any subject, please do comment. I will respond to that video. So today our topic is Polyset. As we know that the Polyset is going to start after the 10th class examinations, and the SSC board examination has been completed by today, April 2nd. We have completed the SSC board examination. Okay, let us discuss the Polyset. ఇప్పుడు ఇందులో ఏమేమి సబ్జెక్ట్స్ వస్తాయో దిగుతాం. ఓకేనా, ఫస్ట్ ఆ సబ్జెక్ట్స్ వచ్చే కన్నా ముందు మోడల్ పేపర్ ఏంటో తెలుసుకుందాం. ఇలా మనకు ఆల్రెడీ తెలిసి ఏమేమి సబ్జెక్ట్స్ వస్తాయంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ. ఓకేనా, దీస్ ఆల్ ద థింగ్స్ విల్ కమ్ ఇన్ ద పాలిసెట్ ఎగ్జామినేషన్. ఓకేనా, ఇప్పుడు మనం ఓఎంఆర్ షీట్ గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు ఓఎంఆర్ షీట్ ఎట్లా చెప్పాలి? ఓఎంఆర్ షీట్లో ఏముంటుంది అంటే, ఇప్పుడు మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తానో చూడండి. ఇక్కడ మనకు ఫస్ట్ ఏముంటుంది, ఆల్రెడీ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. మీరు హాల్ టికెట్ నెంబర్ అనేది మీరు ఇస్తారు. అది మీరు హాల్ టికెట్ నెంబర్ అనేది వాళ్ళు ఇయ్యనని ఇస్తారు, లేకుండా మీరన్నా వేయాలి. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ ఏంటో చూసారు కదా ఆల్రెడీ, క్వశ్చన్ బుక్లెట్ సీరియల్ నెంబర్. అంటే క్వశ్చన్కి ఇప్పుడు బుక్లెట్ వస్తుంది మీకు. ఆ బుక్లెట్ అంటే ఈ ఓఎంఆర్ షీట్ వెనకాల కొన్ని బుక్లెట్ నెంబర్ ఉంటుంది. ఆ బుక్లెట్ నెంబరే మీరు ఇక్కడ బుక్లెట్ నెంబర్ సెకండ్ దాంట్లో వేయాలి. నెక్స్ట్ థర్డ్ నెంబరు ఇక్కడ నీకు ఏ సెట్టా, బి సెట్టా, సి సెట్టా, డి సెట్టా. These all four types of sets will be there in the Polyset examination, as we know in the previous competitive examinations. With four types of sets in the competitive examination, this is also one of the type of the competitive examination. This is the Polyset is a competitive examination that will appear by lakhs of people of the 10th class examination, one who completed. Okay na, ఇప్పుడు మనం థర్డ్ అయితే కంప్లీట్ చేసేసాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ త్రీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఫోర్త్ ఏంటంటే, ఇక్కడ క్యాండిడేట్ ఉంది కదా, సర్టిఫికేషన్ బై క్యాండిడేట్, అక్కడ మీరు సిగ్నేచర్ అనేది చేయాలి. ఓకేనా, తర్వాత ఇక్కడ ఇన్విజిలేటర్ అనేది సిగ్నేచర్ చేస్తాడు. ఇక మీకు ఏమన్నా తెలియకుండా ఇట్లా ఇన్స్ట్రక్షన్స్ అనేది చదవండి, మీకు అర్థమవుతుంది. ఇంకోటి మీకు డిస్ప్లే చేస్తా. ఇప్పుడు ఇదే బుక్లెట్ నెంబర్ మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద డిస్ప్లే ఉంటుంది. ఓకేనా, ఇదే మీకు బుక్లెట్ నెంబర్ అని చెప్పిన కదా, అదే ఇక్కడ కోడ్ ఇస్తాడు. ఆ కోడ్నే మీరు అక్కడ రాయాలి. ఇంకా ఓఎంఆర్ షీట్ ఉంది కదా, ఆ ఓఎంఆర్ షీట్లో మీరు ఇక్కడ ఓఎంఆర్ షీట్ ఉంది కదా, ఈ ఓఎంఆర్ షీట్ ఇక్కడ సీరియల్ నెంబర్ కాడ, బుక్లెట్ నెంబర్ కాడ మీరు ఇది అయితే వేయాలి. నెక్స్ట్ ఇది మనకు మోడల్ పేపర్ తెలిసింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇందులో మనకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. సరే, మన ఫిజిక్స్ మనది స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి స్కోరింగ్ నుంచి వెళ్ళిపోయి అంటే 30 మార్క్స్ కానీ మనకి ఈజీగా వస్తాయి కదా. 30కి 30 కొట్టాలి మనం ఎప్పుడైనా. ఓకేనా, ఫిజిక్స్ 30, కెమిస్ట్రీ 30, మళ్ళీ బయాలజీ 30 కదా. ఇప్పుడు కొందరు ఫిజిక్స్ ఈజీ ఉంటుంది, కెమిస్ట్రీ ఈజీ ఉంటుంది, బయాలజీ ఈజీ ఉంటుంది. ఫస్ట్ ఈజీ కాబట్టి ఈ లెసన్స్ నుంచి అయితే వెళ్ళిపోయాం, ఈ చాప్టర్స్ నుంచి అయితే వెళ్ళిపోయాం. ఫస్ట్ ఫిజిక్స్ నుంచి వెళ్ళిపోయాం. ఫిజిక్స్లో ఏమేమి చాప్టర్స్ 10th క్లాస్ నుంచి? ఫస్ట్ చాప్టర్ ఫిజిక్సే, ఫోర్త్ చాప్టరు ఫిజిక్సే, మళ్ళీ ఫిఫ్త్ చాప్టరు ఫిజిక్సే. ఓకేనా, ఫస్ట్ చాప్టర్, ఫోర్త్ చాప్టర్, ఫిఫ్త్ చాప్టర్ అండ్ 9th చాప్టర్ అండ్ 10th చాప్టర్ అండ్ దీస్ ఆర్ ద లెసన్స్ 11th చాప్టర్. ఓకేనా, ఈ ఫిజిక్స్ కింద వేసుకుంటే నెక్స్ట్ కెమిస్ట్రీ నుంచి ఏమైందంటే, కెమిస్ట్రీ నుంచి చూద్దాం. ఇది ఫిజిక్స్ నుంచి కదా, ఇది ఫిజిక్స్ నుంచి. ఇప్పుడు కెమిస్ట్రీ నుంచి ఏంటి అంటే, సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్, 6th చాప్టర్, 7th చాప్టర్, 8th చాప్టర్, 12th చాప్టర్, ఈ కెమిస్ట్రీ నుంచి. ఓకేనా, ఇవన్నీ కెమిస్ట్రీ నుంచి. ఇప్పుడు మనం ఫిజిక్స్ నుంచి అయితే వెళ్ళిపోయాం. ఫిజిక్స్ ఫస్ట్ లెసన్ ఏంటిది? రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేస్. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ లెసన్ నుంచి వెళ్ళిపోయాం. ఈ ఫస్ట్ లెసన్ ఏంటిది? రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్. ఓకేనా, ఇది మన లెసన్ కదా. ఈ లెసన్ లో ఏమేమి పాయింట్స్? ఫస్ట్ మనకు తెలుసు 10th క్లాస్లోనే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇలా కేసెస్ అని తెలుసు. కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ కేసెస్ ఉన్నాయి కదా,
ఆ 5 కేసెస్ అయితే నేర్చుకున్నాం ఆల్రెడీ. అది ఇట్లా ఒక మన టెక్స్ట్ బుక్ లో ఆల్రెడీ ఒక ఇట్లా బాక్స్ ఒకటి ఉంటది. ఏది మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియో డిస్కస్ చేసినాం. ఏంటిది? ఒకటి ఇట్లా ఉన్నది. ఓకే, ఇది ఇట్లా వచ్చింది. ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇది పి. ఇంకోటి ఇక్కడ ఒక ఇమేజ్ పెడతాను. ఇమేజ్ పెడితే ఇక్కడ ఆబ్జెక్ట్ పెడితే ఇక్కడ ఏమొస్తుంది? ఎక్కడ ఒక సంథింగ్ ఒక పాయింట్ కాడ వస్తుంది. అట్లా ఈ 5 కేసెస్ యొక్క బ్లాంక్స్ అనేవి అయితే నేర్చుకోవాలి. ఓకేనా? ఇందులో మనకు ఏంటిదంటే కొన్ని డెఫినేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫోకల్ లెంత్ అంటే ఏంటి? ద డిస్టెన్స్ ఆఫ్ దిస్ ఫోకల్ లెంత్. ఏంటి ఫోకల్ లెంత్ అంటే ఏంటిది? ఇక్కడ నుంచి ఇక్కడ ఫోకల్ లెంత్ ఉంటాయి కదా, ఇక్కడ ఎఫ్ కదా. ఈ ఫోకల్ లెంత్ అంటే ఏంటిది? బియాండ్ పి పాయింట్ ఈస్ కాల్డ్ ఫోకల్ లెంత్. ఓకేనా? ఫోకల్ లెంత్ ఇది ఫోకస్ ఆర్ ఫోకల్ లెంత్ ఆర్ ఫోకల్ పాయింట్ ఇట్లుంటది. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటి? సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటిది? ఓకేనా? సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఒకసారి డెఫినేషన్స్ కూడా చూసుకోండి. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటంటే 1/f is equal to 1/u plus 1/v. v అటు రాయొచ్చు, u ఇటు రాయొచ్చు. ఎట్లా అంటే నువ్వు దాన్ని వైస్ వర్స చేసినా ఏం కాదు, అటు ఇటు చేసినా ఇటు అటు చేసినా ఇక. ఎందుకంటే ప్లస్ ఉన్నది ఇక్కడ ప్లస్ సైన్ ఉన్నాయి కాబట్టి నువ్వు అటు పెట్టినా ఇటు పెట్టినా ఏం కాదు. ఇక్కడ ప్లస్ సైన్ ఉన్నాయి కదా, ఇక్కడ ప్లస్ సైన్ ఉన్నాయి కాబట్టి ఏం కాదు. నెక్స్ట్ ఇది మిర్రర్ ఫార్ములా కదా, ఇది మిర్రర్ ఫార్ములా. మరి లెన్స్ ఫార్ములా ఏంటిది? లెన్స్ డిఫరెంట్, అది మనం ఫర్దర్ టాపిక్ లో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? దానికి దీనికి డిఫరెన్స్ ఏముంటుంది అనేది డిస్కస్ చేద్దాం తర్వాత. నెక్స్ట్ ఇందులో ఇప్పుడు మన మిర్రర్ ఫార్ములా ఇది కదా, మిర్రర్ ఫార్ములా ఇదైతే ఇదేం ఫార్ములా అని డౌట్ రావచ్చు. ఇదేం ఫార్ములా అంటే మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా. ఇది మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా. ఇది ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ సైన్ పెట్టి ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్, ఇది డిఫరెంట్ అడుగుతాడు. ఇక్కడ దీనిలో మ్యాగ్నిఫికేషన్ లో మాత్రం ఓన్లీ ఇక్కడ మాత్రమే మైనస్ ఉంటది. అదే మిర్రర్ లో అయితే ఇక్కడ ఇక్కడ ప్లస్ ఉంటది. ఇది బాగా గుర్తుంచుకోండి, మిర్రర్ లో ప్లస్ ఉంటది, ఈ మ్యాగ్నిఫికేషన్ ఇక్కడ పాయింట్ ఇక్కడ మైనస్ ఉంటది. వాడు కనుక ఇక్కడ మైనస్ ఇక్కడ ఇక్కడ మైనస్ ఇచ్చి ఇక్కడ ఈ రెండు మైనస్ రావాలి. ఇక్కడ మైనస్ వస్తే ఇక్కడ రెండింటి కాడ మైనస్ రావాలి. ఇక్కడ ప్లస్ వస్తే ఓన్లీ వి కాడ మాత్రమే మనకు మైనస్ అనేది రావాలి. ఓకేనా? నెక్స్ట్ ఇంకా మీకు చెప్పినట్టు ఆల్రెడీ మనకు కేసెస్ ఉన్నాయి. కాన్కేవ్ మిర్రర్ కేసెస్ ఏంటి అంటే ఒకటి బిట్వీన్ ఎఫ్. ఓకేనా? బిట్వీన్ మిర్రర్ ఆఫ్ ఎఫ్, బిట్వీన్ మిర్రర్ అండ్ ఎఫ్ తో ఒకసారి, ఒకటి ఆన్ ఎఫ్, ఒకటి ఆన్ ఎఫ్ బిట్వీన్ ఎఫ్. ఓకేనా? మిర్రర్ అండ్ ఎఫ్ అండ్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. ఓకేనా? బిట్వీన్ ఎఫ్ అండ్ సి. నెక్స్ట్ ఆన్ సి, ఆన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ బియాండ్ సి. ఓకేనా? ఎట్ ఇన్ఫినిటీ. ఈ కేసెస్ పొజిషన్ ఓకేనా? పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్, ఇవన్నీ ఆబ్జెక్ట్స్, పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్. ఓకేనా? ఇదైతే పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్. అయితే ఈ ఇమేజెస్ అంటే దీని యొక్క ఇమేజ్ ఎక్కడ వస్తుంది? అంటే బిహైండ్ ద మిర్రర్ అంటే గిట్లనే కదా. ఇది మిర్రర్ అయితే ఇది ఇక్కడ ఆబ్జెక్ట్ పెడితే దాని కింద వస్తుంది అన్నట్టే కదా, బిహైండ్ ద మిర్రర్. నెక్స్ట్ మరి ఇమేజ్ అనేది ఎట్లా వస్తుంది? ఓకేనా? ఇది రబ్ చేద్దాం ఒక నిమిషం. బిహైండ్ ద మిర్రర్ అంటే ఏంటిది? మిర్రర్ కింద వస్తుంది. ఓకేనా? మిర్రర్ కింద మనకైతే ఇది వస్తుంది. మరి ఏ టైప్స్ తర్వాత తీసుకెళ్దాం. ఫస్ట్ ఇది పాయింట్స్ చూద్దాం. ఓకేనా? ఎఫ్ మీద పెడితే ఏం వస్తుంది? ఎఫ్ మీద పెడితే ఎట్ ఇన్ఫినిటీలో వస్తుంది. నెక్స్ట్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. మరి మన ఎఫ్ అండ్ సి మధ్యలో పెడితే బియాండ్ సి వస్తుంది, బియాండ్ సి. మరి సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద పెడితే
సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద పెడితే ఏమొస్తుంది అంటే బిట్వీన్ ఎఫ్ అండ్ సి. నెక్స్ట్ ఇది ఎట్ ఇన్ఫినిటీ ఈ పాయింట్ ఓని ఓకేనా 1 2 3 4 ఇది ఒకటి 1 ఇది ఒకటి 2 ఇది ఒకటి 3 ఇది ఒకటి 4 1 2 3 4 ఒకటి బియాండ్ సి బియాండ్ సి ఒకటి ఉంది బియాండ్ సి ఇది ఒకటి పాయింట్ 5 కేసెస్ ఇవన్నీ ఓకేనా ఇది 1 ఇది 2 ఇది 3 ఇది 4 ఇది 5 ఈ 5 కేసెస్. సరే ఇప్పుడు మనం మిర్రర్ పెట్టి ఇప్పుడు ఆబ్జెక్ట్ పెట్టినాం ఇక్కడ ఇమేజెస్ వచ్చినాయి మరి ఏ టైప్ ఆఫ్ ఇమేజెస్ వచ్చినాయి ఓకేనా ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ ఇమేజెస్ వచ్చినాయి అనేది మనం డిస్కస్ చేద్దాం. అయితే బిహైండ్ ద మిర్రర్ వచ్చేస్తే ఏమొస్తుందంటే ఎన్లార్జ్ వస్తుంది ఓకేనా ఎన్లార్జ్ మరి ఇన్వర్టెడా ఎరెక్టెడా అని తెలుసుకోవాలి. మరి ఎట్లా వచ్చింది ఇన్వర్టెడ్ ఎరెక్టెడ్ అంటే ఎరెక్టెడ్ మిర్రర్. మరి అది రియల్ ఇమేజా వర్చువల్ ఇమేజా ఏం ఇమేజ్ వర్చువల్ ఇమేజ్ ఓకేనా ఇది వర్చువల్ ఇమేజ్ ఇదంతా ఒకసారి చూసుకోవాలి ఓకేనా. మరి ఎట్ ఇన్ఫినిటీలో ఏమొస్తుంది అంటే ఇప్పుడు ఆన్ ఎఫ్ లో పెడతావు కదా ఆన్ ఎఫ్ మీద పెడితే ఇప్పుడు ఎఫ్ మీద పెడితే నీకు ఇక్కడ ఇమేజ్ పెడతావు అది ఎక్కడ వస్తుంది ఇన్ఫినిటీలో వస్తుంది. ఇన్ఫినిటీలో వస్తే దానికి ఏముండదు అంటే ఇప్పుడు మనం ఒక ఇమేజ్ అనేది వస్తేనే కదా మనకు తెలిసేది అది పెద్దగా ఉన్నదా చిన్నగా ఉన్నదా అది ఎట్లా ఎరెక్టెడ్ అయిందా రియల్ ఇమేజా వర్చువల్ ఇమేజా ఎన్లార్జ్డా డిమినిష్డా అనేది తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఇది ఎఫ్ అనేది క్యాన్సిల్ అంటే నో నన్ ఆఫ్ ది ఎబో అని ఇచ్చింది అనుకో నన్ ఆఫ్ ది ఎబో అనే పెట్టింది ఓకేనా. నెక్స్ట్ మరి బిట్వీన్ ఎఫ్ అండ్ సి పెడితే ఇమేజ్ అనేది ఎన్లార్జ్ వస్తుంది ఓకేనా ఇమేజ్ అనేది ఎన్లార్జ్ వస్తుంది. నెక్స్ట్ మరి ఎరెక్టెడా లేదా ఇన్వర్టెడ్ ఇమేజ్ ఇది ఓకేనా ఇన్వర్టెడ్ ఇమేజ్. మరి ఇది రియల్ ఇమేజా వర్చువల్ ఇమేజా రియల్ ఇమేజ్ ఓకేనా రియల్ ఇమేజ్. నెక్స్ట్ మరి సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద పెడితే ఏమొస్తుంది ఓకేనా సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద పెడితే ఏమొస్తుంది అంటే సేమ్ సైజ్ ఉంటుంది సైజ్ అనేది సేమ్ సైజ్. మరి ఆ ఇమేజ్ అనేది ఇట్లుంటుందా ఎనీ టైం ఇన్వర్టెడ్. మరి ఇమేజ్ అనేది రియలా వర్చువల్ రియల్ ఇమేజ్ ఓకేనా. రియల్ అంటే ఏంటి వర్చువల్ అనేది మన తర్వాత తీసుకొచ్చేద్దాం ఓకేనా. మరి ఇప్పుడు బియాండ్ సి పెడితే మనం ఏం పాయింట్ మనం డిస్కస్ చేయడం మర్చిపోయాం ఓకేనా ఎట్ ఎఫ్ వస్తుంది ఓకేనా ఎఫ్ మీద వస్తుంది అంటే ఫోకస్ పాయింట్ అది ఒక పాయింట్ సైజ్ అనేది ఒక పాయింట్ లెక్క వస్తుంది. మరి రియల్ వర్చువల్ రియల్ ఓకేనా అని తెలిసింది. ఇప్పుడు మనకు ఇమేజ్ అనేది ఎట్లా వస్తుంది ఇప్పుడు వర్చువల్ రియల్ అనేది తెలుసుకోవాలి. ఈ వర్చువల్ ఇమేజ్ అంటే ఏంటి అంటే ఇట్ సైడ్ ఇమేజ్ వచ్చింది అనుకో వర్చువల్ అదే ఇట్ సైడ్ వచ్చింది అనుకో రియల్ ఓకేనా. ఇది మన టాపిక్ మన ఫస్ట్ లెసన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు సెకండ్ అంటే 4th చాప్టర్ 5th చాప్టర్ 10th చాప్టర్ 9th చాప్టర్ 11th చాప్టర్ ఉన్నాయి ఫిజిక్స్ లో. మన ఫర్దర్ టాపిక్స్ లలో నేర్చుకుందాం. ఇంకేదో చూస్తే లైక్ చేయలేదు లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇఫ్ యూ వాంట్ టు బి ద ప్రోటాన్ బీ లైక్ ద ప్రోటాన్ అండ్ subscribe to our channel to know the new type of videos. So thank you, stay tuned until our new video has come.